హలో శుభ్మన్ గిల్, హలో వినిపిస్తాందా? ఏంటి యశస్వి, జింబాంబేకి వస్తావు కదా 2 రోజులు ఆగితే అప్పుడే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు? ఏం లేదు, నేను మ్యాచ్ టైంకి అంతా జింబాంబే చేరుకుంటా, ప్లేయింగ్ 11లో నేను ఉంటానని చెప్పి చేసిన. అట్లెట్లయితాది? నువ్వు అంత కష్టపడి యాట్ నుంచో వస్తావు కదా, నీకు ఇక్కడ ఇబ్బంది కాదా ట్రావెలింగ్ చేస్తే? నువ్వు ఊరికే ఉండు శుభ్మన్ గిల్, ఇప్పటికే T20 వరల్డ్ కప్ లో లేకుండా చేసినారు, మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది అని చెప్పి జింబాంబే T20 సిరీస్ ఆడుకుంటే తర్వాత నన్ను పూర్తిగా పక్కగా వస్తారు. అట్లా కాదు యశస్వి, ఆల్రెడీ ప్లేయింగ్ 11 సెట్ చేసిన, ఇప్పుడు నువ్వు సడన్ గా వస్తానంటే ఎట్లా చెప్పు? ప్లేయింగ్ 11 సెట్ చేస్తావా? నేను T20 వరల్డ్ కప్ మెయిన్ స్క్వాడ్ లో ఉన్నా, తొక్కలో రిజర్వ్డ్ ప్లేయర్. నువ్వు ప్లేయింగ్ 11 సెట్ చేసి నన్ను లేకుండా చేస్తావా? ఫోన్ పెట్టు, వస్తాను, నాటికొచ్చి మాట్లాడతాను నేను. ఇదిగో శుభ్మన్ గిల్, నేను ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నా. 1 ఓన్లీ ఇవన్నీ నాకు సెట్ కావు, కాబట్టి మన ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేద్దాం, ఏమంటావు? నాతో నువ్వు ఓపెనింగ్ చేస్తావని ఎవరు చెప్పారు? కెప్టెన్ నేను డిసైడ్ చేయాలి. వచ్చి నాకు ఆర్డర్లు పాస్ చేస్తానవేంది నువ్వు? అయ్యో, ఏదో ఫ్రెండ్షిప్లో అడిగేశా. అయితే ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా లేదా? నేను 1 డౌన్ ఆడినా. అసలు నువ్వు ప్లేయింగ్ 11లో ఉంటావు లేదో డౌటు, మళ్ళీ వచ్చి 1 డౌన్ ఆడతానంటావు. ప్లేయింగ్ 11లో నేను లేక 1 డౌన్లో ఎవరున్నారు, ఓపెనింగ్లో ఎవరున్నారు? నేనున్నా రుతురాజన్న, నేనున్నా. మర్చిపోయావా? ఐపీఎల్లో ఎలా ఆడానో గుర్తుంది కదా? ఒరే బాబు, నువ్వు బాగా ఆడావురా, నేను నిన్నేమనట్లేదు, నన్నెందుకు పెట్టుకోలేదని క్వశ్చన్ చేస్తున్నా. నేను జింబాంబే వాళ్ళని గజ 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 వణికించాలనుకుంటున్నాను, అందుకే వాడిని పెట్టుకున్నా, వాడితే వణికిస్తాడు. నువ్వు వణికించలేవా? నీకు చేత కాదా? నువ్వు ఆడలేవా? హలో, నేను కొంచెం స్లోగా చూసుకొని ఆడుతూ స్ట్రైక్ పెంచుతా, వీడైతే ఫస్ట్ నుంచి పెంచేస్తాడు. నువ్వు నేను ఒకే రకంగా బ్యాటింగ్ చేస్తాం, ఒకే రకంగా బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు టీంలో ఉండకూడదు. అలా అయితే నువ్వే పక్కకి వెళ్ళిపో, నేను కెప్టెన్సీ చేస్తాను. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ ఏమైనా ఇస్తాను కానీ కెప్టెన్సీ నేను. కావాలంటే గేమ్ నువ్వే ఆడు, కెప్టెన్సీ మాత్రం నేనే చేస్తా. అట్లాంటి రూల్స్ ఇంకా రాలేదు. కెప్టెన్ అన్నవాడు గేమ్ లో ఉండాలా. నువ్వు కెప్టెన్సీ చేస్తూ ఉంటే నేనేలా గేమ్ ఆడతాను? ఎలా అవుతుంది అది? ఏదో అనేసాలే, కానీ నేను మాత్రం ఒప్పుకోను. నా ఓపెనర్ అభిషేక్ శర్మనే, నేను ఫిక్స్ అయిపోయి అంతే. అయితే నేను 1 డౌన్ ఆడతానే. ఏం పెద్ద భయపెడతావా? నువ్వు బొంగులో 2 ఓవర్లు ఆడి అవుట్ వెళ్ళిపోతావు, తర్వాత నేనే ఆడుకుంటాను అంతా. 1 డౌన్ ని కూడా సెట్ చేసుకున్నా కదా. సాయి సుదర్శన్ వచ్చాడు. 1 డౌన్ సాయి సుదర్శన వాడెప్పుడు వచ్చాడు టీంలోకి? వాడు స్క్వాడ్ లో లేడు కదా. అయ్యో రుతురాజన్న, నువ్వు న్యూస్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. మన T20 వరల్డ్ కప్ టీంలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేలోపు లేట్ అవుతుంది కదా, అందుకే రీప్లేస్మెంట్ గా నన్ను పెట్టారు. ఒరే శుభ్మన్ గిల్లు, నువ్వు మనిషివా మానవ మృగానివా? 2 T20 రీప్లేస్మెంట్ గా పెట్టిన వాళ్ళని 1 డౌన్ గా పెట్టుకుంటావా? ఫస్ట్ నుంచి స్క్వాడ్ లో ఉన్న నన్ను పక్కన దోస్తావా? ఎంత నువ్వు కెప్టెన్ అయితే మాత్రం ఇదేంటి? ఇది నా కెప్టెన్సీ, నా రూలింగ్, నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇట్లే జరుగుతుంది. ఏం చేసుకుంటావో చేసుకోపో, భయపడేదే లేదు. హలో యశస్వి, యాడున్నావు? వినిపిస్తాందా నీకు? అయ్యో వినిపిస్తుంది రుతురాజన్న, అన్యాయం జరుగుతోంది, మోసం జరుగుతోంది. నన్ను ప్లేయింగ్ 11లో లేకుండా మ్యాచ్ ఆడతానంట. నీ పాసుగోలా, నువ్వు యాడో ఉన్నావురా సామి, నువ్వు ఆకుంటే పర్లేదు, ఇది నేనున్నా, నన్నే పక్కన పెట్టి గేమ్ ఆడుతున్నారు. అన్నా, ఒక 2 రోజులు ఆగు, నేను వచ్చేస్తా. మనిద్దరం అక్కడ కూర్చొని ధర్నా చేసైనా ప్లేయింగ్ 11లోకి పోదాం, ఏమంటావు? సరేనా? నువ్వు వచ్చేలోపు 2 T20 అయిపోతాయి. పోరా బాబు, నువ్వు ఎలాగో ప్లేయింగ్ 11లో లేవు T20 వరల్డ్ కప్ లో, తొందరగా రావాల్సింది కదా. ఇదిగో ఇక్కడ నాకేం వినపడ్డంలా, కట్ అవుతుంది వాయిస్, నేను అటుకు వచ్చి మాట్లాడతా, నువ్వు ఫోన్ పెట్టే. గిల్లన్నా, నేను ఉన్నానా లేదా టీంలో? కొంచెం క్లారిటీ ఇస్తే ఆడియన్స్ కూర్చునే చైర్లో కూర్చోవాలా, లేకుంటే డగ్గౌట్లో కూర్చోవాలా ప్రిపేర్ అవుతా. అరే రింకు, నువ్వు లేకుండా టీమిండియా ప్లేయింగ్ 11 రెడీ అవుతుందా చెప్పు? నువ్వు ఖచ్చితంగా ఉంటావు అబ్బా. ఎందుకు రెడీ అవ్వదన్నా? T20 వరల్డ్ కప్ రెడీ అయింది కదా, అలానే దుమ్ము దులిపేశారు, ఇక దీంట్లో ఏముంది కొత్త? అందుకే కదా నేను ప్లేయింగ్ 11లో పెట్టుకున్నా, మన ఇద్దరిని రిజర్వ్ ప్లేయర్స్ లో పెట్టారు. ఇప్పుడు ఈ T20 సిరీస్ లో మనం పిచ్చా కొట్టుడు కొట్టి మన సత్తా ఏంటో చూపించాలి. రింకు సింగ్, నువ్వే నా ఆర్మీకి ఫినిషర్వి. ఇట్లా ఎవరైనా కెప్టెన్ నన్ను గుడ్డిగా నమ్మితే భలే ఉంటుందన్న. చూస్తావు కదా నేను ఆడించే ఆట, పిచ్చా కొట్టుడు కొడతా చూడు. శుభ్మన్ గిల్, నా గురించి ఇంకొకసారి ఆలోచించు, నేను ఆడతాను. మంచి సిరీసు ఛాన్స్ వచ్చింది. ఈ కెప్టెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇంకొకసారి నాకు ప్లేస్ కావాలి, అది కావాలి అని వస్తే ఇక నేను టీమిండియాకు పూర్తి కెప్టెన్ అయ్యాక నిన్ను అసలు టీంలోకి కూడా రానివ్వను. ఏంటన్నా, టీమిండియాకు మొత్తం నువ్వే కెప్టెన్ అయిపోతావా? మళ్ళీ హార్దిక్ పాండ్యా అన్న, రిషబ్ పంత్ అన్న, బచ్చగాలరా వాళ్ళేదో ఊహించుకుంటున్నారు. ఆ ఊహలన్నీ కరెక్ట్ అయిపోతాయి ఏంటి? నేనే కెప్టెన్, నువ్వేం భయపడకు. నీ ప్లేస్కు నేను గ్యారంటీ ఇస్తా. ఎగురు, ఎంత ఎగురుతావో ఎగురు, చెప్తా. టైం వచ్చినప్పుడు నీ బండారం మొత్తం బయట పెడతా.